ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలండి. బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మరి ఈ వారం కూడా మనం గత వారం ఏమేమి ధ్యానం చేశానన్నా? కృపను గురించి ధ్యానం చేసాం, న్యాయం గురించి ధ్యానం చేసాం, ఇంకోటి ధ్యానం చేసాం, మూడోది నిర్దోష మార్గము గురించి ధ్యానం చేసాం. ఈరోజున అదే కీర్తనల భాగంలో నుంచి మరి ఒక ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 101వ కీర్తన 3వ వాక్యాన్ని చదివి ఈనాటి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. చాలు. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తూ మరి ఒకమైన అద్భుతమైన ఒక మాటని, ఒక పదాన్ని దావీదు గారు వాడారు. ఏంటది? నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని కూడా నేను ఉంచుకొనను అంటున్నాడు. అంటే ప్రభువు మన అవయవాలని వేటికి సాధనంగా వాడాలి, వేటికి సాధనంగా ఉపయోగపడాలి అని ఆయన కోరుకున్నారు. నీతికి, మీ అవయవములు నీతికి సాధనములుగా వాడబడాలి, నీతికి సాధనాలుగా వాడబడాలని ప్రభు వారు ఏం చేశారండి? కోరుకున్నారు, ఆశించారు. అందుకే మనకు అవయవాలు ఇచ్చారు. కనుక మన ప్రతి అవయవము కూడా దేనికి సాధనంగా వాడబడాలి? నీతికి సాధనంగా వాడబడాలి. కానీ ఈరోజున చాలామంది ఏ విధంగా వాడబడుతున్నారు, ఏ విధంగా వాడుకుంటున్నారు? అనేక రకాల అక్రమాలు, అన్యాయాలు చేయడానికి, మోసాలు చేయడానికి, ఈ విధంగా నానా రకాలైనటువంటి చెడు మార్గాలు, చెడు పనులు చేయడానికి ఆ అవయవాలన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ దుష్కార్యమును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము అన్నాడు. దుష్కార్యము, కార్యము అంటే పని, దుష్కార్యము అంటే చెడ్డ పనే. అంటే ఏ చెడ్డ పని, ఏ చెడుతనము, ఏ అక్రమము, ఏ అన్యాయము, ఏ మోసము నా కన్నుల ఎదుట నేను ఉంచుకొనను అని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మన కన్నులు ఎలా ఉండాలండి? అలాగని చేతులు అన్నీ ఉండొచ్చు అని కాదు. ఇక్కడ పలుకుతున్న మాట నా కన్నుల ఎదుట. ఎందుకంటే ఇప్పుడు చేతులు లంచం తీసుకోవాలి అంటే అది కన్నులు ఆశించిన దాన్ని బట్టేగా లంచం తీసుకుంటాయి. జీతం సరిపోట్లా కన్నులతో ఎక్కడో ఎవరో ఒక బెంచ్ కారు ఏదో కొనుక్కోవడం, ఒక కాస్ట్లీ కారు కొనుక్కోవడం చూశాడు. ఆ కారులో చూడబట్టాక నేను కూడా ఆ కారులో తిరిగితే బాగుండు అంటే ఇప్పుడు జీతం సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? లంచం తీసుకుంటే ఖచ్చితంగా ఆ లంచం వచ్చిన డబ్బులతో ఏం చేయొచ్చు? మనం అనుకున్న వస్తువులు కానీ ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు చేతులు కానీ, నడిచే నడక కానీ ఏదైనా దేన్ని బట్టి ప్రేరేపించబడుతున్నాయి? కన్నులతో చూసిన దాన్ని బట్టి. అందుకే నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకోను అని భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైన నది అయినట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలు. ఇప్పుడు ఆ చెట్టు ఫలములు చూసింది కదా అవమ్మ. నేను అడుగుతున్న ప్రశ్న, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అదే తోటలో వాళ్ళు ఉంటున్నారు, ఉన్నారా లేదండి? బైబిల్ స్కాలర్స్ చెప్పే, పండితులు చెప్పే మాట ఏంటయ్యా అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు ఏదైనా తోటలో ఆదాము గారు ఉన్నారు అని చెప్తారు. కొన్ని 100ని అక్కడ రాయలేకపోయినా కానీ కొన్ని సంవత్సరాలు అయితే అక్కడ ఉన్నారుగా. అవ్వ ఆదాము కూడా ఏదైనా తోటలో ఉన్నారుగా, ఉన్నారా లేదండి? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఆ తోటలో సంచరిస్తూ దాన్ని సేద్యపరచమన్నాడుగా. దానికి కూడా కొన్ని పనులు చేస్తూ ఉండాలి, నీరు పెడుతూ ఉండాలి, పిచ్చి మొక్కలతో తీసేస్తూ ఉండాలి. తోటను సేద్యపరుచు అని చెప్పాడు 2వ అధ్యాయంలో. అయితే మీరు గమనించండి, ఆ తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఎప్పుడైనా ఇంతకుముందు చూసి ఉంటారా, చూసి లేరా? మీరు చెప్పాలి. చూసి ఉంటారా, చూసి లేరా? చూసి ఉంటారా? అలా తిరుగుతూ ఉంటే చెట్లు కనపడవా?
ఆ చెట్లు అది కూడా ఆ తోటలోనే ఉందిగా, బయట ఏమీ లేదుగా. ఖచ్చితంగా చూసే ఉంటారా లేదా? దేవుడు చెప్పినప్పుడు ఈ చెట్టు పండు తినవుతున్నప్పుడు చూశారు. కానీ తర్వాత కూడా తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు చూసి ఉంటారా లేదా? చూసి ఉంటారుగా. మరి చూసినప్పుడు రాని ఆ ఆశ, చూసినప్పుడు రాని అది తినాలనిపించాలనే కోరిక ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడంట ఎలా కనబడుతుందంట, అక్కడ చదవబడిన వాక్యం ఏంటి, ఎలా కనబడుతుందంట? కన్నులకు అందమైనదిగా బా, కన్నులకేమో అందంగా కనబడుతుందంట, రమ్యమైనదిగా కనబడుతుందంట. అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కనపడని ఆ రమ్యం, ఆ అందం ఆ రోజే ఎందుకు కనపడింది అని కనుక మనం ఆలోచన చేస్తే, సాతానుగాడు చేంజ్ చెప్పాడు, ఒక అబద్ధం చెప్పాడు. ఇది తింటే మీరు సూపరో అన్నాడు, అంతే. ఇది తింటే మీరు సూపరో అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే ఇది తింటే మీరు ఈ విధంగా మారిపోతారు, దేవదూతల్లాగా మారిపోతారు అని అంటే, వెంటనే ఏమనిపించింది? కన్నులకు చూడడానికి అందంగా ఉంది, రమ్యంగా ఉంది, నీకు తినాలనిపించింది. నేను అదే అంటున్నా, ఇప్పుడు చాలాసార్లు మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం, కొన్ని చూస్తూ ఉంటాం, కానీ వాటిని పట్టించుకోం. కానీ పర్టికులర్గా ఇదిగో దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి అన్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన కన్నులు దాన్ని ఏమనుకుంటాయి? కోరుకుంటే లేదా? ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవనుకో, ఆ సమయంలో ఖచ్చితంగా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి? కొనుక్కోవాలి అని అనిపిస్తుందా లేదండి? అదే అంటున్నా, ఇప్పుడు అంతకాలం అనిపించని రమ్యం, అంతకాలం కనిపించని అందం ఆ రోజు ఎందుకు కనిపించిందంటే, ఒక అబద్ధాన్ని విన్నందువల్ల తన చూపులతో ఎలా చూసింది? ఇప్పుడు ఓహో, ఇది తింటే దేవదూతలాగా మారిపోతాం, దేవునితో సమానమైపోతాం అనే ఒక కోరిక ఆ వ్యక్తిలోకి రాబట్టి, అది దేని ద్వారా? చూపు ద్వారా. అందుకే భక్తుడైన దావీదు ఏమన్నాడు? నా కన్నులతో ఏ దుష్కార్యం చేయను. ఇప్పుడు కన్నులతో చూసి దేవుని ఆజ్ఞను మీరేలా లేరా? మరి దేవుని ఆజ్ఞను మీరటువంటి తప్పు చేసినట్టే కదా, పాపం చేసినట్టే కదా. మరి ఇప్పుడు ఆ పాపానికి ప్రేరేపించబడింది ఏది? దేని ద్వారా ప్రేరేపించబడ్డారు? కన్నుల ద్వారా. కనుక మనం చూసేవి ఏంటి? ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా వింటున్నా, మీరైనా నేనైనా టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ మీరు చూస్తున్న విషయాలు ఏంటి? నేను చెప్తున్నా, పదే పదే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మీరు కూడా వాటిని చేయాలని, మీరు కూడా వాటిని కలిగి ఉండాలని, మీరు కూడా వాటిని ఆశించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు అత్తా కోడళ్ళ మధ్యలో ఎక్కువగా గొడవడానికి కారణం ఏంటి? సీరియల్ కాదా? వాళ్ళేంటి, వీళ్ళు వాళ్ళకి గొడవ పడినట్టుగా యాక్షన్ చేయించి దాన్ని సీరియల్గా వదిలితే వీళ్ళందరూ చూసి, అమ్మో నిజమే, మా కోడలు కూడా ఇలా ఉంటుందేమో, మా అత్త కూడా ఇలా ఉంటుందేమో, కాబట్టి నేను ఇలా ఉండాలని వాళ్ళ మైండ్ సెట్ని చూసి ఏం చేస్తున్నారు? మార్చుకుని ఇళ్లలో గొడవలు పెట్టుకుంటున్నారు. అంతకుముందు కాలం, ఈ టీవీలు లేని కాలం, ఈ సీరియళ్ళు సినిమాలు, ఈ దరిద్రం అంతా లేని కాలంలో అత్త కోడలు ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళండి. కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలకు ఎలా కలిసి ఉండేవి? పెద్ద పెద్ద కుటుంబంతో ఒకే ఇంట్లో ఉండేవాళ్ళుగా. మరి ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు? చూశారు. కన్నులతో చూడాలని చూస్తున్నారు. వాటిని మనం కూడా చేస్తే బాగుండు. నిజమే, కలిసి ఎందుకు ఉండడం, విడిపోతే బాగుండు, దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన ఎందుకు వస్తున్నాయి? చూశారు. మేము దేవుని బిడ్డలారా గమనించండి, మీరు కన్నులతో ఏది చూస్తారో దాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? చేయాలని ఆశిస్తారు. ఇప్పుడు కన్నులతో సెల్ ఫోన్లో మీరు ఏ చందానం చూడాల, కానీ ఒకటి చూశారు. ఏంటది? వంటలు తయారు చేయడం చూశారు అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నా. వంటలు తయారు చేయడం చూశారు. పదే పదే వంటలు చూశారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అంతకుముందు ఏమనిపిస్తుంది? ఆ బిర్యానీ, ఆ తర్వాత బిర్యానీ ఏముందలే అని అనిపిస్తుంది. కానీ పదే పదే అదే బిర్యానీ చేయడం అది తినడం చూశారు అనుకోండి, మనం కూడా బిర్యానీ తింటే బాగుండు అని అనిపిస్తుందా లేదా? మరి తిండి విషయంలోనే ఇలా అనిపిస్తుందా? మిగతా విషయంలో అనిపిస్తుందా? ఏ విషయమైనా అంతేగా. చూసేవంటే ఖచ్చితంగా అది చేయాలనిపిస్తుంది. కనుక మన కన్నుల్లో దుష్కార్యం ఏది కూడా చొరబడకుండా, చేరనివ్వకుండా మనం ఏం చేయాలండి? మన కన్నుల్ని కాపాడుకోవాలి. మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఏది చూడదగినది కాదు. ఒక మంచి దేవుని పాట, ఒక మంచి దేవుని వాక్యం, లేకపోతే ఒక మంచి ఆరాధన, కొత్త పాటలు నేర్చుకోవడం, అవి చూస్తారా? అవి చూడరు.
ఎక్కువగా. అవి చూడరు క్రైస్తవులే. ఒకరినొకరు తిట్టుకున్నాయి, వీళ్ళు వాళ్ళన్నది వాళ్ళ నీళ్ళన్నది, అది మాత్రం చూసేస్తూ ఉంటారు. ఏది మీరు చూస్తున్నారో మన మనసు దాన్నే కోరుకుంటుంది. కనుక కన్నులతో ఏ దుష్కార్యము చేయకుండా చాలా జాగ్రత్తగా మనం వాటిని కాపాడుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా అదే ఏదైనా తోటలో తిరుగుతున్న అవ్వ కూడా ఆ పండుని చూసింది, ఆ చెట్టుని చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు, లేకపోతే 2 రోజులకు ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు చూస్తూనే ఉన్నారు. అన్ని సంవత్సరాలుగా లేని ఆశ, అన్ని సంవత్సరాలు ఆ పండులో కనపడిన అందం, అన్ని సంవత్సరాలు ఆ పండులో రాని ఆ రమ్యత అప్పుడే ఎందుకు వచ్చింది? దాని కొరకు విన్నది, వినిన దాని ప్రకారం చూసింది. మీరు వింటున్నప్పుడు బిర్యానీ భలే ఉందండి, చాలా బాగుంది, ఎంత చక్కగా వచ్చి చూడండి, ఈ ఫ్లేవర్ చూడండి, ఈ రంగు చూడండి అని అంటాడు. అది వింటున్నారు, చూస్తున్నారు, వెంటనే మీకు ఏమనిపిస్తుంది? బిర్యానీ తింటే ఈ క్లైమేట్లో బిర్యానీ తింటే బాగుంది, 2 రోజుల నుంచి ముసురు పట్టింది అని ఆలోచన వస్తాయి. వాస్తవానికి మీకు అంతకుముందే బిర్యానీ మీద అంత మనసు ఉండదు, కానీ ఎప్పుడైతే చూస్తారో ఖచ్చితంగా దాన్ని ఆశిస్తారు. కనుక మన కన్నులతో ఏమి చూస్తున్నామో అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు గమనించండి దేవుని బిడ్డ. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 11:3. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చాలండి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ సన్నివేశం దావీదు గారికి బత్షెబాకి మధ్యలో జరిగిన సన్నివేశం. ఆ సందర్భంలో వాస్తవానికి దేశం అంతా యుద్ధం చేస్తూ ఉంది, మోపుగా యుద్ధం అవుతూ ఉంది, బలమైన యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. ఓకేనా? యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంటే రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధానికి వెళ్ళాలా? యుద్ధాన్ని చేయాలా? సరే, మనోడు బాగా అలిసిపోయి ఉన్నాడు, పడుకున్నాడు, ఓకే. ఇక సాయంత్రం అయింది, లేచాడు. లేచినోడు కామ్గా ఉన్నాడా? మిద్ది మీద తిరుగుతున్నాడు, మేడ మీద తిరుగుతూ ఉన్నాడు, మేడ మీద అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు. ఈ లోపల ఆ మేడ పక్కన కొంచెం దూరంలో ఒక ఇంటిలో ఒక స్త్రీ స్నానం చేయడం చూసాడు. చూసి ఏం చేశాడంటే వెంటనే ఆశించాడు, కావాలని ఒక మనిషిని పంపించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? దేవుని హృదయానుసారమైన వాడు, దేవునికే ఇష్టడైన వాడు. ప్రతిరోజు కూడా దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారండి? 3 సార్లు. ప్రతిరోజు కూడా దేవుని ఎన్నిసార్లు స్తుతిస్తారండి? దివారాత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తారండి? రేపొద్దున్నే లేచి ప్రభువుకి ఏ పదాలతో నేను ప్రార్థన చేయాలి అని ఆలోచించి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాడు. అలాంటి వాడు ఇప్పుడు చూసిన కారణం చేత పడిపోయాడు లేదా? ఆశించడం లేదా? కోరుకున్నాడా లేదా? మన కన్నులు దేన్ని చూస్తున్నాయి? ఒక దుష్కార్యాన్ని, ఇది జరిగిన తర్వాత నుంచి తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తుంటాడు. ఇక నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను ఏంటంటే, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకోను. బహుశా ఇది అయిన తర్వాతే కదా పరుపు తేలిపోయేంత పశ్చాత్తాపంతో దావీదు ప్రార్థన చేసుకోవటం, 51వ కీర్తన రాయటం మనందరికీ తెలుసు. 6వ కీర్తన 6వ అధ్యాయంలో ప్రతి దినము కూడా ఆ విషయం నిమిత్తం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మేము దేవుని బిడ్డలారా గమనించండి, ఏది చూస్తున్నామో దాన్ని మనం ఏం చేస్తాం? ఆశిస్తాం. మన కన్నుల ఎదుట ఏం పెట్టుకుంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. మన కన్నులు వేటిని చూస్తున్నాయి? మనం వేటిని చూస్తామో అవే మనం ఆశించే వారంగా ఉంటాం. చేశాడు, తప్పు చేశాడు, అయిపోయింది, మాఫీ అయిపోద్ది, ఎవరు చూడరు అనుకున్నాడు. ఎవరు చూడలేదు, పంపిన దూతకు తప్ప రాజుగారిని ప్రశ్నించే అంత అధికారం వాడికి కూడా లేదు కాబట్టి మాఫీ అయిపోద్ది నా పని, నేను చేసిన ఎవడు కనపడదు అని అనుకున్నాడు. కానీ మనము ఏ పని చేసినా, ఏమి చూసి ఆశించినా మనల్ని చూస్తున్న 2 కన్నులు ఉన్నాయి. మనం ఏం చూస్తున్నామో, వేటిని కోరుకుంటున్నామో, వేటిని ఆశిస్తున్నామో మనల్ని చూసే 2 కన్నులు ఉన్నాయి లేవండి? ఎవరి కన్నులు? దేవుని కన్నులు ఉన్నాయి. కనుక ఆ దేవుని కన్నులు దినమంతా చూస్తూ ఉంటాయి కాబట్టి చూసేసాడు. ఆయన నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి చూసాడు. చూసి ఏం చేశాడు? పాస్టర్ గారిని పంపించాడు. నాన్న ఇల్లు ఆవిడ తప్పు చేశాడు,
చెప్పాడు, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాం, నాకు తర్వాత నువ్వు ప్రభుని పశ్చాత్తాపంతో ప్రభుని అడుక్కో అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి ఆ విషయం మీద. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము చూసే విషయాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. నువ్వేది చూస్తున్నావో అది కావాలని కోరుకునే అవకాశం ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా. మంచిదైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది పలానా వాళ్ళు ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు కనుక నేను కూడా అలాగే ఆరాధన చేస్తే బాగుండు అనిపించింది అనుకోండి, అది మంచిదా కాదా? పలానా వాళ్ళు ప్రార్థనలో ఎదుగుతున్నారు, మనం కూడా ప్రార్థనలో ఎదగాలి అనిపించడం మంచిదా కాదా? పలానా వాళ్ళు దైవికంగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు, వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి అని వాళ్ళని చూసి నేర్చుకోవడం మంచిదా కాదా? మంచి విషయాలు మనం నేర్చుకోవాలి, చెడు విషయాలు మనం చూడడానికి కూడా ఇష్టపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళలో నేర్చుకోవడానికి మనకి ఏమీ లేనప్పుడు అసలు వాళ్ళని ఎందుకు చూడాలి? ఒకటే విషయం, వాళ్ళల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు, వాళ్ళు చేసి మనకు నచ్చట్లేదు, అలాంటప్పుడు వాళ్ళని మనం ఎందుకు చూడాలి? వాళ్ళ వీడియోలు మనం ఎందుకు చూడాలి? అదే ప్రశ్న. చెడుతనమును మనకు ఆపాదించడానికి, చెడుతనాన్ని మనం కలిగి ఉండడానికి, చెడుతనానికి మనల్ని ప్రేరేపించే వాటిని మనం ఎందుకు చూడాలి? చూడాల్సిన అవసరం ఏంటి? చూడాల్సిన అవసరం ఉందంటారా? దేవునికి స్తోత్రం. మనం చూడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఒకవేళ వాటిని చూస్తే ఖచ్చితంగా మనం కూడా వాటికి ప్రేరేపించబడతాం తప్పకుండా. అది బిర్యానీ విషయంలో ప్రేరేపించబడిన వాళ్ళం మిగతా విషయాల్లో ప్రేరేపించబడమా? వాళ్ళని వీళ్ళని తిట్టే విషయం చూసామనుకోండి, విన్నామనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళ వీళ్ళ గురించి మన మైండ్లో కూడా ఏముంటుంది? నెగిటివ్ థాట్సే వస్తాయి, చెడు ఆలోచనలు, లేకపోతే వాళ్ళ మీద కోపపూరితమైన విద్వేషపూరితమైన ఆలోచనలే మనకు కలుగుతాయి. మనం చూసేవి మనల్ని చాలా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక కన్నులతో దుష్కార్యం చేయకుండా మనం మన కన్నుల్ని కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయం తీయండి, 7వ వచనం ఒకసారి చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు చాలు దేవుని బిడ్డలారా, ఒక కాకిని ఎక్కడికి విడిచిపెట్టాడండి? లోకంలోకి విడిచిపెట్టాడు. ఎప్పుడు సందర్భం ఇది? నోవాహు దినములలో జలప్రళయం వచ్చింది, జలప్రళయం అయిపోయింది, 150 రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. దాని తర్వాత కిటికీ తీసి ఒక కాకిని విడిచిపెట్టాడు. ఇప్పుడు అదేం చేస్తుందండి? నీళ్ళు ఇంకిపోయే వరకు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. అంటే దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్న నీవు, దేవుని గుడారంలో పెరుగుతూ ఉన్న నీవు, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కట్టబడుతున్న నీవు ఒక్కసారి లోకాన్ని చూడడానికి బయటికి వెళ్ళావంటే ఆ లోకంలో ఉన్న చెత్త చెదారం ఏమండి, ఆ అసభ్యకరమైన విషయాలు నేనేం చేస్తాయి? లోకంలో కట్టిపడేస్తాయి. ఇప్పుడు 150 రోజులు 40 రోజులు ప్రచండమైన వర్షం వచ్చింది, భూమి అంతా నిండిపోయింది, పర్వతాలు మునిగిపోయాయి. ఎందుకంటే 150 రోజుల తర్వాత నీళ్లు కొంచెం ఇంకిపోయి ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. మరి అరారాతు కొండ అంటే ఎత్తుగానే ఉంటుందిగా, మరి ఆ ఎత్తైన కొండ మీద నిలవడానికే 150 రోజులు పడితే భూమి అంతా మునిగిపోయిందనేగా, మనుషులంతా చచ్చిపోయారనేగా, అందులో ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ అందరూ చనిపోయి శవాలు కుళ్ళిపోయినాయిగా నీళ్ళల్లో. చెప్పాలి మీరు. మరి ఇప్పుడు లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ కాకి ఇప్పుడు ఏమి ఇంపుగా అనిపించింది? ఆ శవాల కంపు కాకి చాలా ఇంపుగా అనిపించింది. మనము కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు ఒకసారి లోకంలోకి, లోకాశంలోకి ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటే ఏమవుతుంది? ఆ లోకం యొక్క చెడ్డ విషయాలన్నీ కూడా మనల్ని ఆకర్షించి ఆ లోకంలో మనల్ని కట్టిపడేస్తాయి. మరలా లోకంలో నుంచి దేవుని సన్నిధిలోకి రావడానికి చాలా కష్టమైపోద్ది, కష్టతరమైపోద్ది. నీ ఆత్మ లేదా నీ మనసు అనుకుంటుంటుంది, లేదు ఈ లోకం నుంచి నేను విడిచి ఎలాగైనా వెళ్ళిపోవాలనుకుంటుంది, కానీ ఎప్పటికీ నువ్వు ఆ బంధకాల నుంచి బందీగా ఉండిపోతావు తప్ప రావడానికి అవకాశం ఉండదు. చాలా కష్టపడితే కానీ అందులోంచి బయటపడటం కష్టతరం. దేవునికి స్తోత్రం. కనుక ఆ కాకి వలె మనం లోకాన్ని, చెత్తని, లోకాశల్ని, శరీరాశల్ని, ఈ లోకపు యొక్క విధి విధానాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలండి?
వాటికి మనం ఆకర్షించబడకుండా వాటిని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేటిని చూస్తున్నామో ఒకసారి మనం గమనించుకోవాలి. ఏ విషయాలు మనం పదే పదే చూడడానికి ఇష్టపడుతున్నామో మనం ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఒకసారి యెహోషువ గ్రంథాన్ని చూడండి. యెహోషువ గ్రంథం అది చెప్పే ముందు ఒక మాట చెప్తాను. ఇప్పుడు లోకములో ఉన్న చెత్త అంతా చూశారు కదా, చూసింది కదా కాకి, ఆ చెత్తను ఇష్టపడింది కదా. అలాంటి కాకులు మన క్రైస్తవ సంఘాల్లో చాలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ కాకులు ఏంటి, సంఘంలోకి వస్తారు. అందరూ యవ్వన బిడ్డ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ఎవడో తక్కువేం కాదు, వస్తారు, లోకంలోకి వెళ్తారు. ఈ సెల్ ఫోన్లో ఆ లోకంలో ఉన్న చెత్త చెదారం, సినిమాల్లో ఉన్న చెత్త చెదారం అంతా చూస్తారు. ఇప్పుడు చూసి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్న మేకప్లు, వాళ్ళు తయారైన విధానం అంతా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు లేదండి. నేను బయట వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు, మన కోసం మనం మాట్లాడుకుందాం. క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మన క్రైస్తవ ఆడపిల్లలో ఆ సినిమాల్లో వేసుకున్నటువంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు లేరా? నరలేరు నాన్న. ఎలాగా వాళ్ళు వేసుకున్నారు? వాళ్ళకి ఆ డ్రెస్సులు నేను ఎలా తెలిసింది? చూశారు, సినిమాలు చూశారు. అదేంటండి, ఒక్కొక్కరు హెయిర్ స్టైల్స్, ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ అంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్ క్రైస్తవులే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎలా తెలిసినాయి ఇవన్నీ? తయారయ్యే విధానం, కనీసం చున్నీ కూడా లేకుండా బయట తిరిగిపోయే విధానం. మనకు వెళ్ళొచ్చా? పై వస్త్రం మనకి ఎలా ఉండాలి? మన సిగ్గుని కప్పేదిగా ఉండాలి. నీతి అను పై బట్టను ఇస్తానని చెప్పాడు. అంటే మన నీతి అంటే ఏంటి? నీతి అనగా నైతిక విలువలు కలిగి ఉండటం, సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండడమే నీతి. చాలామంది క్రైస్తవ ఆడబిడ్డలో చున్నీలు వేసుకోరు. ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఆడవాళ్ళు మరి చున్నీలు వేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేస్తారు. నాకు అలా చూస్తే మరి కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం అనలేం. ఇప్పుడు ఎంతమందికి అని చెప్పుకుంటూ వెళ్తామంటే వాళ్ళకి తెలవదా? వాళ్ళ కోసం ఏమైనా భారం ఉంటే ప్రార్థన చేయడం తప్ప వాళ్ళని ఏమంటాం? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండాలి. మగవాళ్ళకి బిడ్డలు అయితే తల్లిదండ్రులకు ఉండాలా, భార్య అయితే భర్తకు ఉండాలా. చున్నీ లేకుండా తిరిగే అలవాటు ఎక్కడిది? టీషర్ట్లు జీన్ ప్యాంట్ వేసుకుని తిరిగే అలవాటు ఎక్కడిది? అన్య దేశము ప్రజలు వస్త్రధారణ మీరు కలిగి ఉండొద్దు అని జెఫన్యా 1:8 చెప్పాడు దేవుడు. మరి అన్నీ వేసినట్టు జీన్ ప్యాంట్ ఏంటి, టీషర్ట్ ఏంటి, ఆ అవతారాలు ఏంటి? మరి రోడ్డు మీద వేసుకుని తిరగడమే, ఈ పార్టీలకి ఫంక్షన్లకి వాటికి ఇట్లకి తిరగడమే ఎక్కువ బాబు. అంటే దరిద్రానికి వాళ్ళ చర్చిలో ఏదైనా సెమినార్ కండక్ట్ చేస్తే, ఏదైనా ఆరాధన, ఏదైనా స్పెషల్ కూటం కండక్ట్ చేస్తే దానికి మళ్ళా ఇటు అటు ప్రింట్లు వేసుకుని, టీషర్ట్లు వేసుకుని, జీన్ ప్యాంట్లు వేసుకుని వీళ్ళు ఎక్కడ ఉంటారు? పోటీ వెనకాల వర్షిప్ చేసే బ్యాచ్లో ఉంటారు. లేదా మీరు ఎప్పుడు చూడలేదు అలా ఉంటుండే? ఎవరు క్రైస్తవులు లేకపోతే ఎవరండి? ఎలా ఉండాలి క్రైస్తవ స్త్రీలు? ఎలా ఉండాలి? ఇప్పుడు జీన్ ప్యాంట్ వేసుకుంటే ముసుగేది, టీషర్ట్ వేసుకుంటే ముసుగేది. అసలు టీషర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని చర్చ రావడం ఏంటి? అన్యుల్లాగా ఆడపిల్లలు అన్యుల వస్త్రాలు వేసుకోకూడదు. ఆడపిల్లలు కాదు, మగవాళ్ళైనా అన్యుల వస్త్రాలు వేసుకున్నట్టుగా మీరు అన్ని దేశాల్లో వస్త్రాలు వేసుకున్నట్టు మీరు వేసుకోకూడదు అన్నారు. అదేమంటే వీళ్ళకి రోల్ మోడల్ ఎవరో? ఇలా చేసే వాళ్ళకి రోల్ మోడల్ ఎవరంటే బైబిల్ కాదు. ఎవరు కాదండి? బైబిల్ కాదు. మరి ఎవరో చెప్పనా? అమెరికా దేశంలో, అమెరికా కూడా క్రిస్టియన్ దేశమే కదండి, ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఆశీర్వదించబడింది. ఆ అమెరికా దేశంలో చూసారు ఎలాగ ఆరాధన చేస్తున్నారు? ఎగురుకుంటా, గెంతుకుంటా, గిటార్ కొట్టుకుంటా, శుద్ధి మతి లేకుండా ఇష్టమైనట్టుగా ఆడవాళ్ళు చూసారు టీషర్ట్ వేసుకుని, జీన్ ప్యాంట్ వేసుకుని. ఇప్పుడు వీళ్ళకి రోల్ మోడల్ బైబిలా? వాళ్ళ ఎవరు రోల్ మోడల్గా ఉండాలి? దేవుని వాక్యమేగా. మరి ఇప్పుడు వీళ్ళు రోల్ మోడల్ ఎవరు తీసుకుంటున్నారు? ఈవెంట్ పెడితే నువ్వు టీషర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని నువ్వు ఈవెంట్ కండక్ట్ చేసే ఆ బ్యాచ్లో ఉంటావా, వాలంటీర్లో ఉంటావా నువ్వు? మళ్ళీ స్టేజ్ ఎక్కేది వీళ్ళే. ఇప్పుడు నన్ను చూడండి, నా సోకు చూడండి, నా టీషర్ట్లు చూడండి, నా వ్యవహారం చూడండి అని వీళ్ళు. ఇంక మగపిల్లలు ఏంటి? ఈ కోడి బొచ్చులాగా, ఇది నేను అంతకు చిన్నప్పుడు కోడి పుంజులు చూసేవాడిని, ఇలాగ లేచి ఉంచోవటం,
కోడి పుంజులకి మీరు చూసారా కోడి పుంజులు చూసారా? కోడి పుంజులకి ఇలా ఉంటుంది రంగు, అది వేసుకుని ఇదంతా లేచిపోద్ది, ఇది మాత్రమే ఉంటుంది. మళ్ళీ వస్త్రాలు ఇక్కడ చిరుగు, ఇక్కడ చిరుగు. చిన్నప్పుడు చిన్న చిరిగితేనే చిరిగిపోయింది అలాగే వేసుకెళ్తాం బయటికి అని చాలా బాధపడిపోవడం. చిన్నది చిరిగితే, చిన్న కుట్టు ఉడితే, ఓరి నాయన చిరిగిపోయిన బట్టలు వేల రూపాయలు ఇచ్చుకుంటున్నారు ఈ రోజున. అవి వేసుకుని ఎక్కడికి వస్తున్నారు? మళ్ళీ సిగ్గు లేకుండా చర్చికి వస్తున్నారు. చేయొచ్చు అలాగా? అంటే ఇప్పుడు ఏం చూశారు? లోకంలో ఉన్న చెత్తను చూశారు, ఆ చెత్తకు ఆకర్షించబడిపోయారు. మరలా దేవుని వాక్యంలోనికి వీళ్ళు తిరిగి రాలేకపోతున్నారు. కన్నులతో ఏ దుష్కార్యాన్ని నువ్వు చూస్తావో ఆ దుష్కార్యం ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. వేటికి ఆకర్షించబడుతున్నారు ఈ రోజున? చూసి కదా వాళ్ళు ఆకర్షించింది, చూసి కదా వాళ్ళు నేర్చుకుంది. ఇప్పుడు అమెరికా వాడికి ఒక బైబిల్, మన ఇండియాలో ఉన్నవాడికి ఒక బైబిల్, ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడికి ఒక బైబిల్ ఉంటుందండి. అందరికి ఒక బైబిలేగా. అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:5. ఏ పురుషుడు తల మీద ముసుగును వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. దేవునికి స్తోత్రం. అక్కడేముందండి? పురుషుడేమో ముసుగు వేసుకోకూడదు, స్త్రీ ఏమేయాలి? ముసుగు వేసుకోవాలి. మరి ఇప్పుడు అదే విషయం ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉంటుందిగా. వాళ్ళు పాటించట్లా, నువ్వు పాటించవా? వాళ్ళని చూసి నువ్వు నేర్చుకుంటావా? నేను అదే అన్నా. ఇప్పుడు నీకు ఎవరు రోల్ మోడలో? నీకు రోల్ మోడల్ ఎవరు? ఇతర దేశాల్లో వాళ్ళ బైబిలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న చెత్తను చూసి చెత్తకు ఆకర్షించబడిపోతున్నారు ప్రతి ఒక్కరూ. జాగ్రత్త. మనం ఆకర్షించబడాల్సింది చెత్తకు కాదు. లోకంలోకి వెళ్ళినా, లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలోకి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళినా ఏం చేయాలి మనం? ఆ చెత్తను చూసి ఆకర్షించబడకుండా, చెత్తను చూసి అసహించుకొని మరలా మనం వాక్యంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు చిరిగిపోయినాయి. ఈ మధ్య అదొక ఫ్యాషన్. ఏంటో ఇక్కడ కన్నాలు ఆడవాళ్ళకి, ఇదేంటిది? ఇప్పుడు స్లీవ్లెస్కి దానికి తేడా ఏంటి? ఇంకా స్లీవ్లెస్ అంటే ఇది మొత్తం ఉండదు. ఇప్పుడు ఇక్కడ కన్నాం ఏంటది? ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఎక్కడో ఏదో సినిమాలో హీరోయిన్ వేసి ఉంటుంది, వీళ్ళు మొదలు పెట్టేశారు. మనం వస్త్రధరణ ఎలాంటి వస్త్రధరణ కలిగి ఉండాలి? భక్తి గల స్త్రీలకు తగినట్లుగా. మీకు అలంకరణ ఉండాలా వద్దండి? అలంకరణలో వస్త్రాలు కూడా ఒక భాగమా కాదా? ఇవన్నీ వద్దు. మనకేం కావాలి? లోకంలో చెత్తే ముద్దు. వాక్యం వద్దు, లోకంలో చెత్తే ముద్దు అన్నట్టు ధైర్యపోతున్నారు క్రైస్తవులు. మనం అలాగా ఉండక వాక్యానికి మనం కట్టుబడదాం. దేవునికి స్తోత్రం. మన కన్నులతో ఏ దుష్కార్యాన్ని చూడొద్దు. దేవునికి స్తోత్రం. మన కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని మనం ఉంచుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నవారు మీరు ఎవరైనా ఒకవేళ ఈ విషయాలు తెలియక ఒకవేళ ఇప్పటివరకు అలా చేశారేమో, దయచేసి నా 2 చేతులు జోడించి మనం చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి ఆయన ఇప్పుడు తెలిసింది కాబట్టి దయచేసి మీరు అలాంటి వస్త్రాలు వేసుకోవద్దు. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది, తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు. ప్రభుని క్షమించమని అడగండి. ఆ వస్త్రాలను తీసి పక్కన పడేసేయండి. మంచి వస్త్రాలు కట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులుముల వెండిని 20 తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చాలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరండి? ఆకాను గారు. ఎరికో కోట గోడ కూల్చే ముందు ప్రభు ఏం చెప్పాడంటే, నాన్న అదంతా కూడా శపితమైంది, దానిలో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, మొత్తం అంతా కాల్చిపడేయండి.
మొత్తం అంతా ఏం చేయాలి? కాల్చి పడేయండి అని చెప్పాడు. ఎరికో గోడని కనీసం ఇలా టచ్ చేశారండి గోడని వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ముట్టుకున్నారండి. ముట్టుకుని హల్లెలూయా అయ్యా నీ శక్తిని పంపయ్యా ఈ గోడని ముంచేయి కూల్చేయి అన్నారండి. టచ్ కూడా చేయలేదు. స్తోత్రాలు చేశారు. దేవుడు గోడ కూల్చేశాడు. వెళ్ళారు, మొత్తం అంతా చెరపట్టుకున్నారు. ఇప్పుడు దానిలో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు, అది శపితమైంది, దాన్ని మొత్తం కాల్చేయండి అన్నాడు. కాల్చేయాలి వద్దండి? ఇప్పుడు ఆకాను ఏమన్నాడండి? ఆకాను చదువురన్న మళ్ళీ. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండి ఎన్నమ్మా 50 తులాల ఎత్తుగల చూచి ఒక పై వస్త్రం అంటే మంచి బట్టలు, ఆకర్షణీయమైన బట్టలు దొరికినాయి మనోడికి. చూశాడు, హల్లెలూయా ఇలాంటి బట్టలు మళ్ళీ దొరికితే వేసాడు సంచిలో. 200 తులాల వెండి అంట. తక్కువ, మనోడు తక్కువేం కోరుకోలేదండి. 200 తులాల వెండి టక్కన సంచిలో వేసాడు. 50 తులాల బంగారపు కమ్మి ఒకటి వేసాడు. సైలెంట్గా తీసుకొచ్చి గుడారంలో పెట్టి గోతి తీసి దాంట్లో పాతేసి నాకేం తెలియదు అన్నట్టు కామ్గా ఉన్నాడు. ఇప్పుడు చూసి ఆశించింది ఏంటి? దేవుడు వద్దు అన్న విషయాన్ని, దేవుడు విడిచిపెట్టండి అన్న విషయాన్ని, దేవుడు కాల్చివేయండి అన్న విషయాన్ని చూసి ఆశించాడు. ఎవ్వరూ చూడలేదు అని అనుకున్నాడు. సైలెంట్గా సంచిలో వేసేసాను అనుకున్నాడు. కానీ ఎవరు చూశారు? ఎవరు చూశారండి? దేవునికి స్తోత్రం. ఎరికో కూడా కూల్చిన తర్వాత, పట్టణాన్ని పట్టబడిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ హాయి పట్టణాన్ని చేపట్టకూడదు. హాయి చిన్న పట్టణం, ఎరికో పెద్ద పట్టణం. ఇంత పెద్ద పట్టణాన్ని మనం జయించేసాం. హాయి ఒక లెక్క. యెహోషువ వీళ్ళందరూ అవసరంలా, కొంతమంది వెళ్తాం, వాళ్ళని జయించి తీసుకొచ్చేస్తాం, వాళ్ళు అల్పసంఖ్యాకం అని విర్రవిగితే వెళ్ళారు. ఆ చిన్న సంఖ్య చిత్తక్క బాధితే కొంతమందిని చంపేస్తే మిగిలిన వాళ్ళు ప్రాణాలు అరచేతులు పట్టుకుని పారిపోయి వచ్చారు. యెహోషువ మేము పారిపోయి వచ్చేసాం, వాళ్ళు మాకన్నా ఎక్కువ బలవంతులాగా ఉన్నారు, మన వాళ్ళు కొంతమందిని చంపేశారు, నష్టపోయాం అంటే వెంటనే యెహోషువ వచ్చి బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, యెహోషువ నువ్వు నా దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావేంటి? పాళెంలో పాపం ఉంది, ముందెళ్ళి దాన్ని ప్రక్షాళన చేయి, అప్పుడు నువ్వు కార్యం చేస్తా అని. వెంటనే అందరినీ పిలిచాడు. వచ్చారు. ఆకాను వచ్చాడు. అంటే అన్ని కుటుంబాలు వచ్చాయి. ఆకాను కుటుంబం పట్టబడింది. 12 గోత్రంలో యోధా గోత్రం అన్నాడు. యోధా గోత్రంలో ఈ ఆకాను కుటుంబీకులు అన్నాడు. ఆకాను కుటుంబీకుల్లో ఎవర్రా బాబు అంటే ఆకాను పట్టబడ్డాడు. ఆకాను ఏం చేసేది చెప్పున్నాను అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నిజమే, షీనారు పై వస్త్రాలను చూశాను, 200 వెండి, 200 తులాల వెండి వేసేసాను సంచిలో, 50 తులాల బంగారం వేసేసాను సంచిలో, సైలెంట్ తెచ్చి గుడారంలో పెట్టాను అని అప్పుడు చెప్తున్నాడు. తీర్పులో చెప్తే ఇప్పుడు అదేంటి? అదే దేనికి సాదృశ్యంగా ఉందండి? తీర్పు సాదృశ్యంగా ఉంది. తీర్పులో నువ్వు లెక్క అప్పచెప్పాలి వద్ద? నువ్వు చేసిన పనులకి లెక్క అప్పచెప్పాలి సర్వ సమాజం ముందు. దాదాపు కొన్ని లక్షల ప్రజల ముందు ఆకాన్ని నిలబెట్టి తీర్పులు నిలబెట్టాడు లేదా? అలాగే రేపొద్దున నిన్ను నన్ను మన ఆత్మను అక్కడ 1000 కోట్ల ఆత్మలు చూస్తూ ఉండగా, 1000 కోట్ల దేవదూతలు చూస్తూ ఉండగా మనల్ని నిలబెట్టి మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పాలి. మనం చేసినవన్నీ అక్కడ ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు. 10 రోజులు నువ్వు ఏం చేసావు ఒప్పుకోవట్లేదుగా, మరి చేసింది ఎవరు నువ్వేనా అంటే తల దించుకోవాలి. ఒప్పుకోకపోతే చూపించేస్తాడు సీను అందరికీ. ఆ రోజు ఏం చేసావు, ఏం జరిగింది ఏంటి మొత్తం అంతా. కనుక ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? లెక్క అప్పచెప్పాలా వద్దా? లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు తీర్పులో లెక్క అప్పచెప్తే క్షమాపణ ఉంటుందా? తీర్పులో పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంటుందా? లేదు. ఇప్పుడు ఆకాను చేసిన ఆ తప్పు వల్ల, చూసి ఆశించిన ఆ వస్తువుల వల్ల, చూసి తెచ్చుకున్న ఆ వస్తువుల వల్ల శాపం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? మరణం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? ఆకాను తన కుటుంబీకులందరినీ కూడా లోయలోకి తీసుకెళ్ళి, ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసింది. ఒక్కడు చేసిన పాపం ఎంతమందిని పట్టబడేలాగా చేసిందండి? ఎంతమందికి శాపకంగా మారిందండి? అది కుటుంబం అంతా. దీనికి అందరికీ కారణం ఏంటి? చూసి ఆశించాడు, తెచ్చుకున్నాడు, అంతే. కళ్ళతో చూసి ఆశించాడు, తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేటిని చూస్తున్నాం, వేటిని ఆశిస్తున్నాం, చాలా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 8వ వాక్యం. సంఖ్యాకాండం 22:8.
అతడు ఉమ్, వారితో ఉమ్, రాత్రి ఇక్కడనే ఉండుడి. ఉమ్. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను ఉమ్. నేను తిరిగి వచ్చి ఉమ్. మీతో చెప్పెదనను. ఉమ్. అప్పుడు ఉమ్. మోయాబు ఉమ్. అధికారులు బిలాము వద్ద ఉమ్. బస చేసిరి. చాలా. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, బాలాక్ అనే రాజు ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర చేస్తూ ఎడారి ప్రయాణం చేస్తూ చేస్తూ అటు వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? బాలాకు రాజే. ఆ బాలాకు రాజుకి ఖచ్చితంగా ఏమని అర్థమైపోయిందంటే ఇశ్రాయేలు చేతుల్లో మనం ఖచ్చితంగా ఓడిపోతాం అని అర్థమైపోయి, అయితే ఇప్పుడు కాపాడబడాలి అంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే ఆ దుర్మార్గ దుష్ట ఆలోచన ఇచ్చి ఒకటి చెప్పాడు. అయ్యా, పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారు నోటిలో ఏది వస్తే జరిగిపోతుంది కనుక నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఆ పాస్టర్ గారిని పిలిపించు, వాళ్ళని శపించు, ఓడిపోతారు అని ఒక్క మాట ఆయన నోట పలికిస్తే చాలు, వాళ్ళు ఓడిపోతారు, నువ్వు గెలుస్తావు అని చెబితే వెంటనే అవునా ఏదో మంచి ఆలోచన అనుకుని వెంటనే ఒక రథం నిండా ఎండి బంగారం ఈ మొత్తం కానుకలు పంపించాడు. అక్కడ రాయబడ్డది కానుకలు పంపించాడు. మొత్తానికి కానుకలు పంపించి బిలాం గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. కొంతమంది మనుషులు వచ్చి, మంత్రులు వాళ్ళందరూ వచ్చి నమస్తే అంటే నమస్తే పాస్టర్ గారు, ఇలాగ పలానా బాలాకు రాజు గారు మీకు కానుక పంపించారు అంటే దేనికి అంటే అదే పలానా ఒక ప్రజలు అక్కడ ఉన్నారు, మా ఎదురుగా మోహరించారు, వాళ్ళని మీరు ఏం చేయాలి? శపించాలి. ఏమంటే దేవుని ప్రజల్ని శపించమంటే ఎవరైనా శపిస్తారా? అది కూడా పాస్టర్ గారు, ఆయన ప్రవక్తగా బిలాము దేవుని ప్రవక్త, శపిస్తారా అండి? ఆ కానుకను చూశాడు. వా, ఎంత కానుక మన జీవితంలో మళ్ళీ రాదు. అల్లుయ్యా, ఎంత కానుక మన జీవితంలో మళ్ళీ రాదు. ఇదే అనుకూల సమయం. మీరు ఇక్కడే ఉండండి, భోజనం పెట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేస్తా, ప్రభువుని అడుగుతా, నా దేవుడు ఏం చెప్పాడు మీకు చెప్తా అని చెప్పి. అతను ఎంత గొప్ప ప్రవక్త అంటే అతను నోట్లోంచి మాట వస్తే జరిగిపోతాడు. అతను ప్రార్థన చేస్తే దేవుడే తన ఇంటికి వచ్చేస్తాడు. అంత శక్తివంతమైన ప్రవక్త. ప్రార్థన చేశాడు, ప్రభు వచ్చాడు. వచ్చి ప్రభు అంటాడు, రే ఇంట్లో ఉన్నారే, ఇంట్లో పెట్టే వాళ్ళు ఎవరో అన్నాడు. అయ్యా, వాళ్ళ బాలాకు రాజు గారు పంపించారు, కానుక పంపించారు, మరి అదే దానికోసమే ప్రార్థన చేయడానికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి ఏమంటారు, వెళ్ళమంటారా, అలా చెప్పించేయమంటారా? చెప్పించేస్తే మొత్తం కానుకంతా మనకు వచ్చేస్తుంది, దాంతో అల్లెల్లుయ్యా సేవ చేసేయచ్చు అని అన్నాడు. వద్దున వాళ్ళు నా బిడ్డలు, నేను ఆశీర్వించిన బిడ్డలు వాళ్ళు, కనుక నువ్వు చెప్పించడానికి వీలేదు, వాళ్ళు పంపించేయి అంటే నీరసంగా వచ్చి మా దేవుడు దాన్ని వెళ్ళిపోన్నాడు. వాళ్ళు మరలా రెండింత వేసుకొచ్చారు కానుక, మళ్ళా చూసి మళ్ళీ ఆశించి మళ్ళా పదే ప్రభువుని ప్రార్థన చేస్తే సరిపో అన్నాడు, కానీ చంపడానికి ప్రయత్నం చేశాడు. అది వేరే విషయం, అది టాపిక్. అయితే ఇక్కడ చూసి ఆశించింది ఏంటి? దేవుడు వద్దు అన్న విషయాన్ని, దేవుడు వద్దు అన్న కానుకను ఎవరు ఆశించారండి? ఒక పాస్టర్ గారు ఆశించారు. దేవుడు వద్దు అన్న విషయాన్ని మనం ఆశించవచ్చా? దేవుడు చేయొద్దు అన్న పని మనం చేయొచ్చా? మరి దేవుడు ఎన్ని విషయాలు వద్దు అని చెబితే మనం వాటిని చేయడానికి ఇష్టపడుతున్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. ఈ విషయాలు వద్దు, ఈ విషయాలు మీరు చేయకూడదు అని అనేక మార్లు అనేక రకాలుగా అనేక దైవజనుల ద్వారా వాక్యం మీరు చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మీతో ప్రభు ఎన్నిసార్లు చెప్పుంటాడు, ఇదిగో ఈ విషయాలు మీరు చేయొద్దు అని. మీరు ఎన్నిసార్లు చేస్తుంటారు? ఎన్ని చేస్తున్నారు? మిమ్మల్ని మీరు ఒకసారి ఏం చేసుకోవాలండి? పరిశీలన చేసుకోవాలి. వేటిని చూసి మీరు వేటిని ఆశిస్తున్నారు, వేటిని చూసి మీరు వేటిని చేయాలని, వేటిని చూసి మీరు వేటిని కావాలని కోరుకుంటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మొదటి రాజుల గ్రంథము 21:2 మొదటి రాజుల గ్రంథము 21:2 నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి ఇమ్ముదానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. చాలా. ఇప్పుడు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనబడతారు. ఒకరు ఎవరండి? ఆహాబు అనే వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరండి? నాబోతు అనే వ్యక్తి. ఈ నాబోతుకి తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఒక పొలం ఉంది. ఆ పొలము ఈ ఆహాబు రాజ్యానికి ఆనుకుని ఉంది. అన్నా, ఈ ఆహాబు రాజ్యానికి ఆనుకుని ఉన్న ఈ పొలం చూశాడు ఎవరు? ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారైన ఆహాబు చూసి దాన్ని ఆశించి, అరే ఇది మన పొలాన్ని ఆనుకుని ఉంది కాబట్టి ఇది కూడా మనలో కలిపేసుకుంటే పొలా అని అనుకుని దాన్ని ఆశించి, బాబు నాబోతు కబురు పెట్టాడు, నాబోతు మరి నీ పొలం నా పొలానికి ఆనుకుని ఉంది, అది నాకు ఇచ్చేయి, ద్రాక్ష తోట ఇస్తావు కదా, దాంట్లో నేను ఆకుకూర, ద్రాక్ష తోట చెరిపేసి ఏం వేస్తానంటే ఆకుకూరలు వేసుకుంటాడంట.
ఆకుకూరలు వేసుకుంటాను, ఈ పొలం నాకు ఇచ్చే, అయితే దీనికి ప్రతిగా నేను నీకు వేరే చోట ఎక్కువ స్థలం ఇస్తా అన్నాడు. అది ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏం చేసి తెలుసా, చాలా నీరసంగా చిరాగ్గా వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే తన భార్య యెజబెల్ దుర్మార్గాలు చాలా మూడవుట్లో ఉండడం చూసి, ఏంటి రాజుగారు చాలా మూడవుట్గా ఉన్నారు, విషయాన్ని కనుక్కోండి అన్నారు. పిల్లల సంగతం చెప్పారు. చెబితే మీరేమి మనసు పెట్టుకోండి, నాకు అప్పచెప్పండి, నేను చూసుకున్నా, ఆ సంగతి నేను చూసుకుంటే మీరు చింతపడకండి అని చెప్పి వెంటనే మనుషుల్ని ఏర్పాటు చేసి నాబోతుని చంపేసిందండి. నాబోతుని చంపించేసింది. చంపించి ఆ పొలాన్ని దౌర్జన్యంగా తీసుకొచ్చి పొలం కాగితాలు తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టి, చూసారా నాబోతు పొలం, మీరు కోరుకున్న పొలం, సంతోషించండి అంది. అర్థం పెట్టారు. అంటే వాటిని చూసి ఆ స్థలాన్ని ఆశించడం ద్వారా చేసిన విషయం ఏంటి, ఒక నరహత్యకు కారణమయ్యాడు, ఒక మనిషిని అన్యాయంగా చంపడానికి కారణమయ్యాడు. అయ్యాడో లేదండి. కనుక మనం చూసి వేటిని ఆశిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, అక్రమము చేయువారుల నా యొద్ద నుంచి తొలగిపోండి. ఈ అక్రమం చేసే వాళ్ళని ఎవరంట, ఆ పై వచనంలో అంటారు వాళ్ళందరూ. మనం 21 నుంచి చదువుకుంటూ వస్తే, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం, పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంటే అక్కడ ఒక గ్యాంగ్ వస్తారు. ఎవరా గ్యాంగు, అయ్యా మేము నీకు తెలియదా, నీ పేరిట సూచక్రియలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, రోగాలు స్వస్థపరచలేదా, కుంటోళ్ళని బాగు చేయలేదా, దయ్యాల నుంచి విడిపించలేదా అంటే ఆయన ఏమన్నాడండి, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. ఎందుకని వాళ్ళు అక్రమం చేశారు, సూచక్రియలు చేయలేదా, చేశారు, అద్భుతాలు చేయలేదా, చేశారు, కానీ ఏం చేశారు, అక్రమం చేశారు. క్రమంగా చేయలే, వాళ్ళ సులభం కోసం ఆ స్వస్థతలు వాడుకున్నారు. ఆ సూచక్రియలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రాఫిట్ నిమిత్తం వాడుకున్నారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వాడుకున్నారు. ఈరోజు చాలామంది స్వస్థతలు జరిగితే ఎవరి పేరు చెప్పాలండి, దేవుడి పేరు ఒకసారి చెప్తే పాస్టర్ గారి పేరు ఎన్నిసార్లు చెప్పాలి, ఒకసారి చెప్పాలి, అవునా కదా. సాక్ష్యం చెప్పేటప్పుడు మరి అలాగే మనం వింటూ ఉంటాం కొంతమంది సాక్ష్యాలు. మరి అయ్యగారికి ప్రార్థన చేస్తే, మరి అమ్మగారికి ప్రార్థన చేస్తే, అమ్మగారి వల్లే నాకు ఇది జరిగింది, అయ్యగారి వల్లే నాకు ఇది జరిగింది. మరి దేవుడు అసలు అమ్మగారిలో నుంచి అయ్యగారిలో నుంచి చేపించింది ఎవరో? 10 సార్లు దేవుడి పేరు చెప్పి ఒకసారి పాస్టర్ గారి పేరు చెప్పాలి. రివర్స్. అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, వాళ్ళ ఘనతల కోసం వాళ్ళు ఆ వరాల్ని వాడి అద్భుతాలు చేశారు. అయితే తన ప్రజల మీద కనికరించి ఆ స్వస్థతలు అద్భుతాలు జరిగించారు, కానీ ప్రభువు వీళ్ళకు మాత్రం శిక్ష వేశాడు. ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయవాళ్ళు నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి అన్నాడు. కనుక ఏదైతే మనం చూసి ఆశిస్తామో, ఘనతలు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఆస్తి అంతస్తులు కానీ ఆశిస్తామో, అవి దేవుని దృష్టిలో తప్పుగా అయితే, అక్రమముగా అయితే ఖచ్చితంగా వాటి మనం లెక్కపు చెప్పాలి. రేపొద్దున మనల్ని ఆయన అంగీకరించే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఎజ్రా గ్రంథం తీయండి. ఎజ్రా గ్రంథము 18, ఎజ్రా 18:30. అమ్మా క్షమించండి, 8:30 ఉందా చూడండి ఒకసారి. 8. మన ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వస్తుంది. సరే, ఏదైనా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ మన ప్రవర్తన ఫలమును బట్టి మనకి ఏమొస్తుందండి, శిక్ష వస్తుంది. మన ప్రవర్తన దేని బట్టి మారుతుంది, మనం చూసే విషయాలను బట్టి మారుతుంది. మనం ఏది చూస్తామో అది కావాలని కోరుకుంటాం. కనుక మనం ఆ విధంగా చూసే విషయంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వాడి దాడి ఎవరి మీద ఉంటుంది, క్రైస్తవుల మీద ఉంటుంది. ఎందుకంటే లోకానికి వేరే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మరలా వాడు లోకంలోనికి తీసుకెళ్ళిపోవాలని వాడి దృష్టి ఎక్కువగా క్రైస్తవుల మీద ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 6:19 చదవండి. రోమపత్రిక 6:19.
మీ శరీర బలహీనతను ఉమ్, బట్టి ఉమ్. మనిషి రీతిగా ఉమ్. మాట్లాడుచున్నాను. ఉమ్, ఏమనగా ఉమ్. అతిక్రమం చేయుటకై ఉమ్. అపవిత్రతలను ఉమ్. అక్రమములను ఉమ్. మీ అవయములను ఉమ్. దాసులుగా ఉమ్. ఎలాగో అప్పగించుదురో ఉమ్. అలాగే ఉమ్. పరిశుద్ధ కలిగినకై ఉమ్. ఇప్పుడు ఉమ్. మీ అవయములను ఉమ్. నీతికి దాసులుగా ఉమ్. అప్పగించుడి. చాలు. ఇప్పుడు అక్రమము చేస్తున్నారు మీరు, అపవిత్ర ప్రవర్తన కలిగి ఉంటున్నారు మీరు. మీ అవయవాలను అపవిత్రతకు ఏ విధంగా అప్పగించేశారో ఇప్పుడు మీరు వాటిని మరలా తిరిగి దేనికి అప్పగించాలని చెప్తున్నాడు? మీ అవయవాల్ని నీతికి. వేటికి అప్పగించాలన్నా ఆక్రమణ చదువు. మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అపవిత్రతకు అప్పగించారు, అపవిత్రకు దాసులైపోయారు మీరు. ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్పు చెంది మారు మనసు పొంది మనం ఏం చేయాలండి? నీతికి దాసులు కావడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కనుక ఏ దుష్కార్యము మనలో ఉండకుండా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్త పడే వ్యక్తులుగా మనం ఉండాలి. కనుక మన కన్నులతో దుష్కార్యాన్ని చూడడం తప్ప కాదా? అది మనల్ని నష్టానికి దారితీస్తుందా లేదా? చూడడం వల్ల చేసిన తప్పులు అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసి ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ విషయాలు చాలు. కనుక మన కన్నులతో ఈరోజు ఒక నిబంధన చేసుకోవాలి. ఏంటంటే, అయ్యా నా కన్నులతో ఏ దుష్కార్యాన్ని నేను నా కన్నులలో ఉంచుకోను. ఇప్పటి వరకు ఒకవేళ అలాంటి అపవిత్రతను నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నేను వాటిని విడిచిపెడతాను, నీతికి సాధనాలుగా నా అవయవాలను నేను అప్పగించుకుంటాను అని మనల్ని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం బిడ్డ.